ప్రారంభించి ఆయన ముగిస్తారు, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మరి ఆయన మీద ఆధారపడి ఆయన సహాయం అనుకోగలం. మనం ఒంటరిగా కష్టపడితే కొంతవరకు మనం ఉండగలం. దేవుని సహాయం అనుకుంటే ఆ పనిని ప్రారంభించి చివరి వరకు ముగించగలం. కాబట్టి గుర్తు చేసుకోవాలి, యేసుక్రీస్తు వారు మన అందరి కోసం తన రక్తాన్ని కాచి ప్రాణాలు పెట్టారు, మన కోసం మరణించారు. మన ఆయనకి ఏం చూపించవలసిన లేదు, ఆయన విశ్వసించగలరు. మన కోసం ఆయన మరణించగలరు, మన ఆత్మకు రక్షణ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము అంటే, యెహోవాను భయభక్తులు కలిగి ఆయన త్రోవడి యందు నడుచు వారందరూ కూడా ధన్యులుగా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. లోకమంతా విడిచినా నిన్ను విడువడు, నా యేసు గొప్పవాడు.